హలో అండి. ఈరోజు ఎండు చేప దోసకాయ కర్రీ చేయడానికి ఇవన్నీ తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ముందుగా కూర చేయడానికి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఎండు చేప ముక్కలు వేయించుకున్నానండి. అవి వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నానండి. అదే కళాయిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేగిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. కొద్దిగా పసుపు ఉప్పు వేసి దోసకాయ ముక్కలు మగ్గబెట్టుకున్నానండి. దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసుకున్నానండి. టమాటా కూడా మగ్గిపోయాయండి. అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసేసుకున్నాను. ఉడకడానికి సరిపడగా వాటర్ కూడా వేసుకోవాలండి. మరి హైలో కాకుండా మీడియంలో ఉడికించుకోవాలండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ ఎండు చేప కర్రీ. కర్రీ అంతా ఇలా దగ్గరికి అయిపోయిందండి, ఉడికిపోయిందండి. అంతే అండి, చాలా సింపుల్గా దోసకాయ ఎండు చేప కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.